పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మాండంలో పిండాండం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అసలు ఈ సృష్టికి మూలం ఏంటి, ఈ సృష్టిలో ఉన్న ఎన్నో రహస్యాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉంది, సృష్టిలో ఉన్న వాటిని మన శరీరంలో ఉన్న వాటితో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా తీసుకొని మన జీవితాన్ని ఏ విధంగా ధన్యం చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఆసక్తికర రహస్యాలు తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సారథ్యంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఏది చెప్తే అది మాట తీయకుండా వారు మొట్టమొదటి పిరమిడ్ హౌస్ని నిర్మించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవటమే కాకుండా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్కు సంబంధించి వారి వంతుగా విశేషంగా కృషి చేసి మరెంతో మందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన కల్పనామూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. అసలు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. మొట్టమొదటి పిరమిడ్ హౌస్ నిర్మాత. సో పత్రి సార్ ఏది చెప్తే అది చేయటం, ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు లేకుండా అవసరం లేదు. ఈ నేపథ్యంలో పత్రి సార్ నుంచి మీరు ఎన్నో రహస్యాలు, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అసలు సృష్టి అంటే ఏమిటి, సృష్టి స్థితి అంటే ఏమిటి? సృష్టి దీన్నే యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్న మూల చైతన్యం అన్న. ఆ మూల చైతన్యం అది అక్కడ ఉండేది చైతన్యమే తప్ప ఆ చైతన్యాన్ని దానికి ఆకారం ఉండదు. ఏది నిరాకార నిర్గుణ అనే గుణం ఏది ఉండదు. ఉన్నదల్లా చైతన్యం. ఆ చైతన్యం అంటేనే అది స్టాటిక్గా ఒకలా నిలకడగా ఉండదు. అది ఆ ఎనర్జీ ఎన్నో మార్పులు చెందుతూ ఉంటుంది తప్ప వేరే అది ఆ విధంగా ఈ మూల చైతన్యాన్ని నుంచి అలా మార్పులు చెంది ఓకే, నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కానీ అదే చైతన్యం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ చైతన్యమే బట్ డిఫరెంట్ షేప్స్లో. అప్పుడు ఆ తర్వాత మనం ఇప్పుడు ఎన్నో లోకాలు ఉన్నాయని అంటున్నాము. లోకాలు ఆర్ నథింగ్ బట్ గెలాక్సీస్ అని మన సైంటిస్ట్ చెప్తున్నారు. గెలాక్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మళ్ళీ చెప్పలేము. ఎన్నో వేల కోట్లు గెలాక్సీస్ ఉన్నాయి. ఆ గెలాక్సీలో మనం విశదీకరించలేము. మనం ఉన్న గెలాక్సీని పాలపొంత అని హై స్కూల్లో చదువుకున్నాం. దాన్నే ఇంగ్లీష్ మీడియం అయితే మిల్కీ వే అంటారు. ఏదైనా అక్కడ మనం కొంచెం దగ్గరికి వస్తే కనుక అన్ని పక్కన పెట్టి మన గెలాక్సీ గురించి మాట్లాడుకుందాం. మన గెలాక్సీలో వేలాది నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రంలో ఒక నక్షత్రం మళ్ళీ వేలాది నక్షత్రాలు మనం విశదీకరించలేము. ఎందుకంటే వేలాది నక్షత్రాలు ఈ గెలాక్సీలు అన్నీ కూడా కాంతి సంవత్సరాల్లో ఉన్నాయి. ఒక సంవత్సరం ఎంత నడుస్తుందో దాన్ని కాంతి సంవత్సరం అంటారు, లైట్ ఇయర్. అటువంటి లైట్ ఇయర్స్ ఎంతో దూరంలో ఉన్నాయి గెలాక్సీలు. అలాగే విదిన్ ఈ వేల నక్షత్రాలు కూడా స్టార్స్ అలాగే అంతంత దూరంలో ఉన్నాయి. అంటే మన మానవ మేధస్సుకి అందనంత బ్రహ్మాండం అనమాట. దీన్ని బ్రహ్మాండం అనుకుంటాం. సో ఈ విధంగా అందులో ఒక స్టార్ మాత్రమే మన సూర్యుడు. ఒక్క సూర్యుడిని గురించే మనం మళ్ళీ దగ్గరికి వచ్చేసాం. గెలాక్సీలను అన్నీ మనం చెప్పలేము, ఊహించలేము. అటువంటి గెలాక్సీలో ఉన్న నక్షత్రాలు ఎన్నో వేలాది నక్షత్రాలు, వాళ్ళ దూరాలు లైట్ ఎన్ని దూరంలో ఉందో అవి కూడా పూర్తిగా మన మానవ మేధస్సుకు అందనంతగా ఉంది. అందులో ఒక ఇంకా దగ్గరికి వచ్చేద్దాం. దగ్గరికి వస్తే సూర్యుడు అనేవాడు ఒక స్టార్ మాత్రమే. ఆ స్టార్ సూర్యుడి గురించి మనం తెలుసుకోవాలంటే సన్ ఎనర్జీ ఉన్నదంతా ఎనర్జీ. అక్కడ వేరే రూపము ఇది ఏమి ఉండదు. ఒక్క సూర్యుడి యొక్క బయట అట్మాస్ఫియర్, బయట యొక్క టెంపరేచరు 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి. 6000 బయట అవుటరు. అది లోనికి వెళ్తే ఇంకా కొలిచే ఎక్కువ పరికరాలు ఏమి ఉండవు.
అన్ని వేలాది ఎన్నో లక్షలాది టెంపరేచర్తో బగబగ మండుతున్న గోళం అన్నమాట. ఆ కాంతి మన దగ్గరికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఇప్పుడు వాడు కాదు, ఎప్పుడు వాడు 8 నిమిషాల క్రితం వాడు. ఆ కాంతి వేగంతో వస్తే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు మనకి. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక 8 నిమిషాలు పడుతుంది అనమాట అండి. అటువంటి మహాసూర్యుడు మహాగోళం నుంచి ఆవిర్భించింది. తర్వాత మళ్ళీ అది అలా ఉండదు కదా, మారుతూ 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 ఏమైందంటే ఇప్పుడు ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు వచ్చినాయి. ఈ గ్రహాలు కూడా ఎలా వచ్చినాయి అంటే అక్కడ ఉండేదంతా బ్రహ్మాండం అండి. ఎన్నో విస్ఫోటాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో ఎనర్జీ అనమాట. ఇంకా చైతన్యం అంతా, చైతన్యం ఎప్పుడు ఏది జరుగుతుంది, ఎన్నో విస్ఫోటాలు జరుగుతూ ఉంటాయి యూనివర్స్లో. అందులో ఏమైందంటే ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ ఢీకొని, ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్, మామూలుగా అన్నీ నడుస్తున్నాయి కదా, అన్నీ ఎవరి కోణంలో ఎవరి ఆర్బిట్లో నడుస్తూ ఉన్నాయి అన్నీ గోళాలు. అందులో డాష్ చేయడం వల్ల ఒక డాష్ కొట్టడం వల్ల ఒక స్పైరల్ లాంటి ఇది వచ్చి 9 గ్రహాలు మనకి ఏర్పడ్డాయి. అందులోనే ఒక గ్రహమే మళ్ళీ కలిసి వచ్చాం. గెలాక్సీలు ఊహించుకోలేం, మహాచైతన్యం అసలు ఊహించుకోలేం. అక్కడి నుంచి సూర్యుడి దగ్గరికి వచ్చాం, మన ప్లానెట్లోకి వచ్చాం. అక్కడికి మన భూగ్రహం మీద వస్తున్నాం. ఈ 9 గ్రహాల్లో ఒక గ్రహమే మన భూమి. ఆ భూమి 420 ఇది ఈ డాష్ దీనివల్ల తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే ఎంత విశ్వ రహస్యం అండి అది. మళ్ళీ సూర్యుడి చుట్టూతో తిరగడం. సూర్యుడు ఇస్ ది పేరెంట్ అనమాట అండి. ఆ సూర్య యొక్క కుటుంబం ఈ ఉన్న గ్రహాలన్నీ. ఈ గ్రహము ఈ 420 కోట్ల సంవత్సరాల క్రితం లేదు. ఈ గ్రహాలు ఏమీ లేవు. గ్రహాలు లేనప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడున్నాం, ఏ లోకాలు ఉన్నాం, ఎలా ఉన్నాం కూడా ఇలా ఉండం కదా. ఉన్నది చైతన్యం అంతే. ఇక్కడ ఇలాగ మన సురజిత్ మేడం లాగా, ఆయనలాగా, ఈయనలాగా ఎక్కడ ఉండవు అసలు. ఈ రూపాలు లేవు. ఈ రూపాలు రావడానికి మళ్ళీ 420 కోట్ల సంవత్సరాలు పడింది. మూర్తి గారు, ఇప్పుడు ఇందాక చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది, అందులో నక్షత్రాలు, గ్రహాలు, ఎన్నో రకాలవి సంచరిస్తూ ఉంటాయి. అందులో సూర్యుడు, ఆ మండలం, దానికి నక్షత్ర మండలం, దానికి మనమంతా కూడా అనుసంధానంగా తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే భూమి, అందులో మనము. సో ఈ బయట ఉన్న ఉపరితలానికి, భూమి మీదకు, భూమి లోపల ఉన్న మనకి ఎలా ఉంటుందంటారు వ్యత్యాసం? యాక్చువల్లీ నేను చదువుకుంది జియాలజీ. జీ అంటే ఎర్త్, దాని యొక్క సైన్స్ జియాలజీ అంటాం. ఆరిజిన్ ఆఫ్ ఎర్త్. నేను దీని మీద ఎందుకంత చేస్తున్నానంటే, అసలు ముందు మా ఫస్ట్ క్లాస్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ ఎలాగ ఆవిర్భించింది. ఇప్పటిదాకా చెప్పాం కదా, ఒక స్టార్ నుంచి ఒక స్టార్ ఇది అవ్వడం వల్ల దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఆ మధ్య అమెరికన్ సమ్వేర్ భూగృహంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. ఇది దాన్ని ఓకే అన్నారు అనమాట. అది ఎంతో జరుగుతుందండి ఈ విస్ఫోటాలు. భూమి కానీ మిగతా గ్రహాలని, మళ్ళీ నవగ్రహాల నుంచి మనం ఉన్న గ్రహం దగ్గరికి వద్దాం. ఇదే మన భూమాతకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ఇక్కడ ఉండడానికి కారణం మూలం భూమాతే. భూమాత అంటున్నాం మళ్ళీ. ఒక భూమి ఒక ప్లానెట్ అంతే ఇది గ్రహం. ఈ గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మిగతా గ్రహాల్లాగా. అయితే 420 కోట్ల సంవత్సరాల నుంచే ఇది జరిగింది. ఇది కూడా ఏంటంటే ఒక సూర్యుడి యొక్క ఎలా ఉన్నాం, ఈ గ్రహాలన్నీ కూడా బగబగ మండుతున్న గోళాలు ఇవన్నీ ప్లానెట్స్, గ్రహాలు. కానీ మళ్ళీ మార్పు ఎలా జరుగుతుందంటే ఉండగా ఏమవుతుందంటే ఆ హై టెంపరేచరు అక్కడి నుంచి అగ్నిగోళం నుంచి నెమ్మది మారి 3 వంతుల నీరు, 1 వంతు ల్యాండ్. దీన్నే మన సార్ ఖనిజ మండలం అంటారు. మొట్టమొదట ల్యాండ్ ఇన్ని 220 కంట్రీస్ ఉన్నాయని. ఇప్పుడు ఉన్నాయి కంట్రీస్ అంటున్నాం, అక్కడ ఏం కాదు. అప్పుడు ఒకప్పుడు అంతా కూడా ఖాళీ స్పేసే అంటారు. తర్వాత దాన్ని డివైడ్ చేసేసి వాటికి ఒక్కొక్క దానికి పేర్లు పెట్టారు అంతే. ఉన్నదల్లా శూన్యం అండి. అదే శూన్యం బట్ విత్ చైతన్యం ఫుల్ దీంట్లో ఉంటుంది అనమాట.
ఎందుకు అంటున్నాం దాన్ని ముందు మనకి కనపడేది ఆకాశం అంటున్నాం. ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే అక్కడ ఏం లేదు, శూన్యమే. అన్ని గ్రహాలని అన్నింటినీ కూడా ఇముడుకుంటూ ఎక్కడ మొత్తం అంతా ఉన్నదానికి ఉన్న స్పేస్ అనమాట. అందుకనే మనం స్పేస్ సిటీ అంటున్నాం కదా. అవును. ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఇంగ్లీష్లో స్పేస్ సిటీ, అది ఉన్నదల్లా స్పేసు. ఆ స్పేస్లోనే ఇవన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చింది కనుక ఆకాశం అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట అండి. మళ్ళీ ఈ భూమి నుంచి మనం చూసుకోవాలంటే కనుక మొట్టమొదటి అంత అగ్నిగోళంలో ఉంది. కాలక్రమేణా కూల్ అవుతుంది కనుక 3 అంతుల నీరును 1 అంతు ల్యాండ్ ఏర్పడింది. ఇది దీని మొట్టమొదటి ఏమైందంటే దీన్నే ఖనిజ మండలం అంటారు సారు. అంటే ఆ ఒకంతు మిగతాదంతా జలమే. తర్వాత ఆ ఖనిజ మండలం నుంచి మళ్ళీ మార్పు అనేది ఇక్కడ జరుగుతోంది. చైతన్యం అనేది వేరే వేరే అలాగే ఉంటుంది. రూపాంతరం చెందుతోంది. అన్నీ ఉన్నది వాళ్ళని చైతన్యమే. చైతన్యం రూపాంతరం చెందుతోంది. రూపాంతరం చెందడం వల్ల ఫస్ట్ని ఖనిజాలు వచ్చినాయి. కానీ ఖనిజాలకి గ్రోత్ ఏమి ఉండదు, దాంట్లో లైఫ్ లేదు. అక్కడి నుంచి నెక్స్ట్ మారింది అంటే ప్లాంట్. మన సార్ చెప్తూ ఉంటారు ప్లాంట్ కింగ్డమ్. ఆ ప్లాంట్ కింగ్డమ్ అంటే ఇప్పటికి అది కూడా ఎక్కడో అక్కడ రూపాంతరం చెంది ఒక చిన్న ఎమీబా లాగా అనేది వస్తుంది. ఒక వృక్షం మూలం వస్తుంది అనమాట. మూలం నుంచి పెరిగి 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 మహా అరణ్యాలు, మొట్టమొదటి ఉన్నంత అరణ్యమే ఈ ఖనిజం దీని మీద ఉన్నంత ల్యాండ్ అంతా. అక్కడి నుంచి మళ్ళీ మార్పు చెంది 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 నెక్స్ట్ ఎమీబా అని ఈ వృక్ష మండలం అనేది ఎలా అవుతుందంటే దానికి ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళే అవకాశం ఉంది. ట్రాన్స్లేషన్ పెడుతూ ఇంకా పెరిగింది అనమాట అండి. మీరు చెప్పేది ఇప్పుడు అర్థమవుతోంది అనమాట నెమ్మదిగా. అసలు మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అసలు ఈ సృష్టి అంటే ఏమిటి, సృష్టిలో ఉన్న రహస్యం అంటే ఏమిటి, అసలు ప్రకృతి ఎలా ఏర్పడింది, పంచభూతాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని మనం ఎలా స్వీకరించాలి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది చెప్పాలంటే మన గురించి మన ప్రతి వ్యక్తిలోనూ ఏం జరుగుతుంది. ఇప్పుడంతా జీన్స్ అంతా వాళ్ళు ఈ కణాలు అవి మైక్రోస్కోపిక్ ఎన్ని ఉన్నాయే, అందులోకి వెళ్ళే ముందు అది పట్టుకుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది అనమాట. మనిషి ఏంటి, మనం ఇలా మాట్లాడుతున్నాం, ఈ రోజు నీకు ఇలా మాట్లాడుతున్నంటే ఈ భాష ఏంటి అన్నీ ఎంత ఆశ్చర్యకరమైన ఇదో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరం, తెలియకుంటే బంధము. ఇప్పుడు మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఒక ఖనిజాలు ఉంటాయని చెప్పారు, తర్వాత చెట్లు ఉంటాయని చెప్పారు, మనకెన్నో గనులు ఉంటాయని చెప్పారు. గనులు అన్నీ కూడా ఎలిమెంట్ దీనిలో వస్తాయి. మినరల్ కింగ్డమ్ అన్నారు. మినరల్ కింగ్డమ్ ఎన్నో మినరల్స్ ఎన్నెన్నో భూమి ఒక్కదాన్నే మనం ఊహించుకోలేము. ఈ భూమిని ఊహించుకోలేము, ఇంకా సూర్యుని ఊహించుకోగలుగుతాం, ఇంకా తర్వాత గెలాక్సీలను ఎలా ఊహించుకోగలం. ఊహాతీతం అనమాట. సరే, ఇప్పుడు భూమి మళ్ళీ మార్పు చెందుతూ ఖనిజ మండలము, ప్లాంట్ కింగ్డమ్, మూడవదేమో జంతువులు యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లో కూడా చిన్న దీని నుంచి మార్పు చెందుతూ అందులో కూడా ఎన్నో రకాలైన యానిమల్స్ ఉన్నాయి. అదే టైంలో కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఒకదానికి మార్పు చెందడానికి. టక్కుమని ఏదో మనం ఉండేది ఎంత 100 ఏళ్ళు అన్నారు, 100 కూడా లేదు కదా. మరి అటువంటి ఇందులోనే మీరు ఇన్ఫాంట్ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎన్ని మార్పులు చెందినండి? ఏం మార్పులు చెందకపోతే మీరు ఇలా ఉన్నారా? అంచేత ఏంటంటే అసలు ఏమవుతుందంటే ఈ ఆది మానవుడు రావడానికి ఎంత టైం పట్టిందో కొన్ని కోట్లు. యానిమల్స్లో అన్నీ వెళ్ళి రకరకాలు వచ్చినాయి. తర్వాత ఈ నీటిలో సముద్రంలో జలచరాలు, పైన ఫ్లైస్, పైన ఉండే స్కైస్ అదే ఏమంటారు అదండి, మళ్ళీ పైన ఉండే ఎగిరే పక్షులు ఎగిరేయి ఎన్నో ఉన్నాయి. కొన్ని ఈ
ఇది జరుగుతూ ఉండగా కూడా కొన్ని కంటిన్యూగా ఉండకుండా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. అవును. ఐసేజ్ అనేది అంటారు, మొత్తం అంతా ఇది అయిపోయింది. మళ్ళీ రీక్రియేషన్ ఉంది. ఆ ఊళ్ళో జెరాసిక్ వరల్డ్ అవన్నీ ఉన్నాయి కదా ఇంతకుముందు. ఎన్నో రకరకాల ఇది జరిగి జంతు జంతు కింగ్ అది యానిమల్ కింగ్డమ్లో జరిగి ఆఖరికి ఏమొచ్చిందంటే ఈ కోతులు, అంటే అవి 4 కాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి అన్నీ. మిగతా జంతువులన్నీ కూడా 4 కాళ్ళ మీద నడవడంలో మన స్పైనల్ కార్డు, వాటి యొక్క స్పైనల్ కార్డు ప్యారలల్ టు భూమి మీద ఉంటుంది అది. అంచేత దాని యొక్క లోనున్న అవయవ నిర్మాణాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆలోచన శక్తి, మైండ్ అయ్యి ఉండవు. ఓకే, ఫస్ట్ మనం మినరల్ కింగ్డమ్ గురించి చెప్పుకున్నాము, తర్వాత ప్లాంట్ కింగ్డమ్ గురించి చెప్పుకుంటున్నాము, హ్యూమన్ కింగ్డమ్, ఆ తర్వాత హ్యూమన్ కింగ్డమ్ గురించి. హ్యూమన్ కింగ్డమ్ రాకముందు ఎన్నో రకాల మార్పు చెందుతూ కోతులు, గెరిల్లా వచ్చేసరికి ఏమో స్ట్రైట్గా మీరు చూపిస్తూ ఉంటాడు, ఎవల్యూషన్ అని చూపిస్తూ ఉంటాడు డార్విన్ సిద్ధాంతం ప్రకారం. మన హై స్కూల్లో చదువుకున్నాం, అవన్నీ కూడా అన్నీ చదువుకున్నాం. ఈ విధంగా ఆఖరికి ఏమైందంటే గెరిల్లా నెమ్మదిగా లాగుతూ ఆ స్పైనల్ కార్డు పైకి స్ట్రైట్గా రావడంతో స్ట్రైట్గా ఇప్పుడు ఏదైతే మన మనుషులు ఎలా ఉంటున్నారో అలాగా వచ్చి స్ట్రైట్గా రావడంతో స్పైనల్ కార్డు పర్పెండిక్యులర్ టు భూమి. దీంతో ఇప్పుడే ఆ మనిషి అదే మానవుడు గెరిల్లాలా మానవుడిగా రూపాంతరం చెంది ఆయనకి అప్పుడు బ్రెయిన్ డెవలప్ అయిందనమాట, ఆలోచనల శక్తి అక్కడ మారిందండి. అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకుంటుంది. మళ్ళీ మనం ఇక్కడ రావడానికి ఎంత టైం పడిందంటే మళ్ళీ ఇది కూడా చెప్తారు. ఒక ఈ మానవుడు రూపం చెందినాక ఆది మానవుడికి ఏముందండి, ఏమీ లేవు. వాళ్ళకి ఈ మన వస్త్రాలు కానీ అవి కానీ లేవు, మనకున్న కోరికలు అవి అటువంటి, అంటే మానవ సంబంధం మాత్రం బ్రెయిన్ డెవలప్ అయింది. అందులోంచి ఎన్నో ఇంకా మార్పులు చెందుతూ అన్నీ నెమ్మదిగా వచ్చేసరికి ఆయనకి అప్పుడేముందంటే ఆహారం కావాలంటే ఇక్కడ అంత వృక్షాలే కదా, పళ్ళు చేసుకున్నారు. ఇంకా ఏమైనా మరి మనిషి కదా, మానవ జంతువు ఏదైనా కూడా అది ఒక సృష్టి. దీనివల్ల ఇక్కడ వాయువరుసలు ఉండవు అక్కడ, ఆ విధంగా కూడా డెవలప్ అయ్యారు. అదే అలా పెరిగిందనమాట అండి. అలా అప్పుడు ఇంకా పెరిగా మళ్ళీ మార్పు నుంచి మాట్లాడుతాను చెప్పు. ఆ మార్పు చెంది మనిషి యొక్క మేధస్సుతోటి ముందు వేటాడుకుండా అనమాట. మొట్టంటే ఏం లేదు, అక్కడ ఏముంటే అది తినేవాడు అంతే. ఆహారం కావాల్సి ఇప్పుడు మనకు మాదిరి కాదు, మనకు రుచుల కోసం వెళ్తున్నాం. ఆ రుచికి అది కావాల్సింది ఆహారం, నిలబడడానికి ఏదో ఒకటి తినడం చెప్పడం. అట్లా జరుగుతూ మొత్తానికి ఇప్పుడున్న ఈ మనిషి అనేవాడు ఓన్లీ 3 లక్షల సంవత్సరాలని చెప్తారు కొంతమంది. అంతే మరి ఎక్కడండి, 420 కోట్ల సంవత్సరాల క్రితం మనం ఈ భూమి పుట్టినా. మనకి మానవుడిగా రావడానికి, మానవుడిగా అక్కడి నుంచి ఎన్నో మార్పులు చెందడానికి మూలమైంది ఓన్లీ మనిషిగా 3 లక్షలే, కోట్లు కాదు, సంవత్సరాలని చెప్తారు. సో ఇంకా తర్వాత ఇంకా మనం ఇంకా ముందుకెళ్తే వ్యవసాయం నేర్చుకున్నారు. ఇంకా వేటాడడంలో ఇంకా రకరకాలు నిప్పుని కనిపెట్టాడు. ఏదో 2 రాళ్ళతో ఇళ్ళలో కొట్టాడట, నొప్పి వచ్చింది. ఆ నిప్పు దేనికి ఉపయోగపడుతుంది అంటే నిప్పు వస్తుంది. అవి ఉన్నదాన్ని పచ్చిదాన్ని ఏదో చేసేయడం ఉంది. ఈ విషయం సత్యనారాయణరాజు గారు చెప్తారు, నిప్పు వచ్చినప్పటి నుంచే మనకు ముప్పు వచ్చిందంట. అంచేత ఎక్కువగా రా ఫుడ్ తీసుకోవడం మంచిది అందరికీ. అలాగని పూర్తిగాని కాదు, కానీ కొంతలో కొంత. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సృష్టికి మూలం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ప్లాంట్ కింగ్డమ్ ఏంటి, మినరల్ కింగ్డమ్ ఏంటి, హ్యూమన్ కింగ్డమ్ ఏంటి, అసలు మనుషులు ఏంటి, వీళ్ళ గతులు స్థితులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, మొదట్లో ఏం తినేవాళ్ళు, ఏం ఉండేవాళ్ళు, ఇప్పుడేం తింటున్నాము, ఇప్పుడే ఉంటున్నాం, ఈ క్రమం చెప్తున్నారు. ఇప్పుడు మనిషి మైండ్ డెవలప్ అయిన కాడి నుంచి దాంట్లో కూడా మార్పులు వచ్చినాయి. అలా మొట్టమొదట అసలు ఈ మనిషి మెదడులో ఎప్పుడు మార్పు వచ్చిందంటారు? అదే
3 లక్షల సంవత్సరాలు ఎంతో మనిషి పుట్టుకతోటే స్పైనల్ కార్డ్ ఎప్పుడైతే భూమికి పెర్పెండిక్యులర్గా ఉందో మైండ్ డెవలప్ అయింది. మైండ్ డెవలప్ అవడంలో అది ఒకసారి సడన్గా ఆయన సైంటిస్ట్ ఏం కాగలదు. దీనికి అలా అలా మార్పులు చెందుతూ అందరూ ఎవరి మటుకాలు ఉండేవారు. తర్వాత నా అనేది వచ్చిందనమాట. నా ఫ్యామిలీ, నా ఇది అనేది మళ్ళీ డెవలప్ అయింది. డెవలప్ అయితే ఆ గ్రూప్లో అవడం తర్వాత నా పరిపాలన నా ఇది అంటుంటూ రాజరికం వచ్చింది. తర్వాత మొట్టమొదటి భాష ఏం లేదు కదా. ఇప్పటికీ అడవిలో చూడండి వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. ఓన్లీ ఏదో సంథింగ్ కొన్ని సంఖ్యలతోటే ఉండేది. ఆ సంఖ్యలతోటి నెమ్మదిగా భాష ఎన్ని భాషలు మారాయి చూడండి. ప్రాంతానికి భాషలు మార్పు ఉంది. మీ మార్పు అనేది మీరు ప్రతి క్షణం ప్రతి చోట అనుభూతి చెందుతూనే ఉంటాం మనం. మార్పు అనేది జరుగుతుందండి. జరిగిందే మనం తెలుసుకున్నట్టు, లేకపోయినా అది అలా ఉంది అది. సో ఈ విధంగా జరుగుతూ ఇప్పుడు మనం ఈ రోజుని ఇలాగ మాట్లాడుతున్నాము అంటే దీనికి గతంలో చూసుకుంటే ఎన్నో రామాయణ భారతాలు, పోయిట్లు, ఇది తాళపత్ర మీద రాసుకున్నాయి. ఇవన్నీ కూడా ఎంత మార్పులు అప్పుడు ఉన్నాయి చూడండి. చెందడానికి ఏది కూడా సడన్గా జరిగింది కాదు. ఇంత జరుగుతూనే ఉంది, జరగబోతుంది కూడా. ఇప్పుడు ఉండడానికి గతంలో చూసుకుంటే ఎంతైతే ఎలా ఉందో మూల చైతన్యం నుంచి ఎన్నో మార్పులు చెంది వచ్చి ఈ గ్రహాలు, గెలాక్సీలు, సూర్యుడు, ఇది స్టార్స్ అన్నమాట. అందులోంచి మళ్ళీ ఎన్నో డార్విన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఎన్నో మార్పులు చెందు మానవుడి నుంచి మళ్ళీ ఇప్పటికీ రావడానికి ఎన్ని మార్పులు చెందినాయో మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా. దీన్నే మరి ఒక్కసారి ఆలోచించుకుంటే దీన్నే బ్రహ్మాండం అంటాం. బ్రహ్మాండం అంటేనే మనకి ఊహాతీతం. దానికి అంతు లేదు, తెలియదు. మనకి తెలియని దాన్ని మనం లిమిట్ చేయలేము. అక్కడి నుంచి మనం లిమిట్ చేసుకుంటూ మనిషిగా వచ్చాము. అయితే మరి పైన అంత జరుగుతున్నప్పుడు మరి ఈ మనిషి గురించి ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం తెలుసుకుందాం. ఈ మనిషి అనేవాడు ఎలాగ పుట్టాడు? అందరికీ తెలుసుంది ఏంటంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు, అంటే సృష్టి అంతే అది అనేది. కానీ ఒక తల్లులకు మాత్రమే తెలుసు 4 నెలలు 5 నెలల్లో ఒక కదిలిక ఏర్పడుద్ది. అక్కడే యాక్చువల్గా లైఫ్ స్టార్ట్ అయింది అనేది. అదే ఆత్మ అనుకోండి, లేకపోతే నేను చైతన్యమే అని అంటాను. అది బయట ఉండే మూల చైతన్యంలో నుంచి ఒక చిన్న ఇది మహాచైతన్యంలో నుంచి ఒక చిన్న చైతన్యం మనలో బాడీలో అమ్మ ఆ మాతృదేవతలో రావడం, అది ఆమెకే తెలుస్తుంది. అప్పటిదాకా కొంత పిండం ఏర్పడి కొంచెం మార్పు చెందుతూ 5వ నెల నుంచి స్వయంగా లోన జరుగుతుంటుంది అనమాట. అప్పటిదాకా అమ్మ కడుపు నుంచి తీసుకున్న ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు స్వయంగా కూడా తీసుకుంటుంది, బట్ సపోర్టింగ్ విత్ మదర్. అక్కడ లేక 9వ నెల వచ్చేసరికి పూర్తి ఆకారం వచ్చి ఆఖరికి 9వ నెలల తర్వాత బయటికి వచ్చినప్పుడు ఏంటి ఇక్కడే అసలు విషయం. యాక్చువల్లీ మన బర్త్డే మనం పుట్టినప్పుడు అనుకుంటున్నాం, ఒక విధంగా కాదు అది. మీరు ఎప్పుడు పుట్టారంటే 5వ నెలలో అక్కడ పుట్టారు, అప్పుడే మీ బర్త్డే అది. కానీ మనం ఇది కాదు కదా, మన అవసరాన్ని బట్టి మనం ఎప్పుడు పుట్టారో అదే బర్త్డే అంటున్నాము. సో ఈ విధంగా 9వ నెల నుంచి అదే బయటకు వచ్చినప్పుడు అప్పటిదాకా కడుపులో గర్భంలో ఒక విధమైన ఎన్విరాన్మెంట్, అది చాలా సేఫ్గా ఉంది. ఆ సేఫ్గా నుంచి బయటకు వచ్చేసరికి అన్సేఫ్గా ఫీల్ అయ్యి ఏమీ లేదు, ఒకే మాటలు ఏది కూడా ఉండదు ఆ బేబీకి. ఆ బేబీ ఏం చేస్తారంటే చాలా గందరగోళంగా ఉంటుంది బయట నుండి అట్మాస్ఫియర్. అలాగే అప్పటిదాకా మదర్ కడుపులో శ్వాస సపోర్ట్గా తీసుకున్న శ్వాస ఈ బయట ఎన్విరాన్మెంట్లో చూసేసరికి చాలా గందరగోళంగా ఉంటుంది ఆ శిశువుకి. నాకు కూడా అలాగే జరిగింది అనుకుంటాను, అందరికీ అలాగే జరుగుతుంది. అందుకోసం అది తట్టుకోలేక ఏడుపు వస్తుంది. ఏడుపు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల ఒకటిని, తర్వాత ఇక్కడ వోకల్ పవర్లు ఓపెన్ కావాలి.
స్వరపేటిక, థైరాయిడ్ గ్లాండ్ ఓపెన్ కావాలి. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అప్పుడే బయటికి రాగానే ఈ రెండింటిలో క్లాష్ నుంచి దీనిలో అక్కడి నుంచి దీనిలోకి అడ్జస్ట్ అయ్యేటప్పుడు వస్తుంది అనమాట అండి. అది ఏడుపు అన్నాం మనం. ఏడకపోతే ఏమంటున్నారు, డాక్టర్ ఎవరో మంత్రి ఎవరో తిరిగేసి ఇలా కొట్టేటప్పటికి ఓపెన్ అవుతుంది. అది కూడా కాని వాళ్ళే మోగలాగాను అలాగైపోతుంది అనమాట పుట్టుకలోనే. సో లక్కీ ఎనఫ్ మనందరం కూడా ఇలా జరుగుతుంటుంది. ఆ జరిగాక ఏమవుతుందంటే ఇంకా అక్కడి నుంచి ఇండివిజువల్ మదర్ నుంచి డిటాచ్ అయ్యాక ఇండివిజువల్ గ్రోత్ జరుగుతుంటుంది. ఈ గ్రోత్ మరి మనిషిలో ఏముంది అంటే చెప్పలేం. మళ్ళీ కోటాను కోట్ల కణాలు తో మళ్ళీ ఇక్కడే చైతన్యమే. అది పెద్ద చైతన్యం, బ్రహ్మాండం. అది ఇక్కడేమో హ్యూమన్ మామూలుగా. ఈ చైతన్యంలో మార్పు చెందుతూ ఏ ఒక్క ఎన్ని ఉన్నాయంటే ఒక మనిషి గురించే మాట్లాడదాం. మళ్ళీ మీరు జంతువులు వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు అని ప్రాణకోటి అందరికీ వేరుగా ఉంటుంది. మనిషి యొక్క మళ్ళీ లిమిట్ చేసుకుంటున్నాం అన్న. ఈ జంతు దీన్ని కూడా మనం లిమిట్ చేసుకుంటూ మనిషిగా మాట్లాడుతున్నాం. ఈ మనిషిలో 120 నుంచి 125 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్తో ఉన్నదే ఈ దేహం. ఈ ఫిజికల్ బాడీ 120. నాకు జగపతిరాజు గారు గురుగా నేర్చుకున్నాను. ఏమన్నా ఇటువంటి స్టాటిస్టికల్ అంటే నాకు మా ఇష్టం. సో 120 నుంచి 125 ట్రిలియన్స్. ట్రిలియన్ అంటే ఎంత? 1000 అంటే 3 సున్నాలు, 6 సున్నాలు పెడితే 1000 కలిపితే 1 మిలియన్ అవుద్ది. 1 ఫాలోడ్ బై 6 జీరోస్. దాన్ని మళ్ళీ 1000 మిలియన్స్ కలిపితే కనుక దాన్ని బిలియన్ అంటారు. మళ్ళీ కోట్లకి వెళ్ళదు, బిలియన్ అంటారు. 1 ఫాలోడ్ బై ఏమైందండి 9 సున్నాలు అవుతుంది. మళ్ళీ ఇంకో 1000 బిలియన్స్ కాల్డ్ ట్రిలియన్. చూడండి మన శరీరం ఇలా కనపడుతున్నది ఎంత కనసముదాయం చూడండి. మళ్ళీ అంటే ఒకటి పక్కనే 12 సున్నాలు పెడితే 1 ట్రిలియన్. 12 సున్నాలు. అవును, అదే బిలియన్, ట్రిలియన్. అటువంటి ట్రిలియన్స్ 100 ట్రిలియన్స్ తక్కువ కాకుండా మనం క్యాలిక్యులేట్ చేయడం కాదు. అంత దానికి వేరే వింగ్ ఉంటారు, వాళ్ళు చేసిన ఇదే మనం నమ్మాలి. మీరు నమ్మినా నా పని జరుగుతుంది, అదే జరుగుతుంది కనుక. ఎందుకంటే చైతన్యంలో మార్పులు. అక్కడ బయట బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో ఈ పిండాండంలో కూడా ప్రతి కణము ఉండాలి అంటే కనుక దానికి 3 శక్తులు కావాలి. ఏం శక్తులు కావాలి? ఫస్ట్ శక్తి కావాల్సింది ఏంటంటే శ్వాస శక్తి. శ్వాసలు ఎందుకు లేం కదా. ప్రతి కణానికి మనం తీసుకునే ఆక్సిజన్ లోనికి వెళ్తుంది, అన్నిటితో పాటు ఆక్సిజన్ వెళ్తుంది. అక్కర్లేనిదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అది మాకు తెలుసు కదా. ఆ ఆక్సిజన్ ప్రతి కణానికి కూడా అందాలి. అందకపోతే మళ్ళీ అక్కడ ఉండే పార్ట్ పోతుంది అనమాట. ఆ తర్వాత నీరు 3 అంతులు నీరే ఉంది. ప్రతి కణానికి నీరు అందాలి, జలశక్తి. తర్వాత అసలు ఇంకా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విశ్వశక్తి కూడా ప్రతి కణానికి అందాలి. ప్రతి క్షణము ప్రతి కణానికి అందాలి. ఈ ఎన్ని శక్తులు ఆహార శక్తి అనేది తర్వాతది. సో ఈ అన్ని శక్తులు ప్రతి క్షణము నిరంతరము జరుగుతుంటుంది. ఆ లోనున్న ఎంత మెటబాలిజము ఎంత జరుగుతుందో. ఏదో మనం ఆహారం తీసుకుంటున్నాం అన్నమాట, కానీ అది తిరిగి అన్ని రూపాంతరాలు చెంది నెంబర్ 1, 2 వేరే అక్కర్లేని బయటికి వెళ్ళిపోతున్నాయి. కావాల్సిందంతా కూడా ఇదవుతుంది. అంటే మనం అన్నీ మనం ఏదైతే చేయగలుగుతున్నాం. ఎంత నేను పైదాకా కాకుండా మనలోనే మనం ఆలోచించుకుంటే ఈ పిండాండంలో ఎంత సృష్టి అంతా ఇక్కడే ఉందనిపిస్తుంది అనమాట. అసలు నిజంగా చాలా అద్భుతంగా డిస్క్రైబ్ చేస్తున్నారు. అసలు మూలం నుంచి, మూల చైతన్యం నుంచి మొదలుకొని ఈ దేహం వరకు, ఈ దేహంలో జరుగుతుంది ఇంకా ఎక్కువ ఆశ్చర్యం కనిపిస్తుంది నాకు. ప్రతి క్షణం జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక ఎర్ర రక్త కణం ఉందనుకోండి, అది హై స్కూల్లో 7-8 క్లాసుల్లో చదువుకున్నాం. ఎలా అంటే అది 120 రోజులు మాత్రం ఉంటుంది. అది ఆ 120 రోజులు ఏంటంటే ఈరోజు క్రియేట్ అవుతుంది,
రేపు స్థితిలో ఉంటుంది, తర్వాత లయం అయిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అది మళ్ళీ మనం దీనిలోకి అందరికీ అవగాహన కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ముగ్గురు ఉన్నారనేది అనుకుంటారు. ఏం కాదు, అది బ్రహ్మ అక్కడ క్రియేటర్ జరుగుతోంది. క్రియేటర్ అంటే కూడా మళ్ళీ మూల చైతన్యం కింద చెప్పుకోవాలి. ఇక్కడ అంశం అది ఏమో బ్రహ్మాండమైన ఇది ఇక్కడేమో చిన్న ఇది అంశాత్మ. దీనిలో ఏం జరుగుతుందంటే సృష్టి జరుగుతోంది. పైన ఎక్కడైతే జరిగిందో అలాగనే రూపాంతరం చెంది సృష్టి అయిందో మన బాడీలో కూడా సృష్టి జరుగుతోంది. సృష్టి జరిగిన కణము ఎర్ర రక్తకంలో ఒక కణం అనుకోండి, రేపు రెండోది, తర్వాత మూడోది, అట్లా జరుగుతూ ఉండగానే ఇవన్నీ ఖాళీ అవుతున్నాయి కదా, 1 2 3 అయినా దీని వెనకాల ఇంకా కొత్తగా క్రియేట్ అవుతున్నాయి, ముందు అవుతున్నాయి. తర్వాత అలాగ 120 రోజులు వచ్చేసరికల్లా అంటే అప్పుడేమవుతుంది, అది లయం అయిపోతుంది. సృష్టి స్థితి లయ అనేది ఈ సృష్టిలో మొత్తం జరుగుతున్నది. ఏదైతే సృష్టించబడిందో అది ఖచ్చితంగా లయం అవుతుంది, రూపాంతరం చెంది ఓకే. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎంతో చక్కగా ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి, సృష్టి స్థితి లయ. సో ఈ బ్రహ్మాండంలోని పిండాండములు అంటే ఎక్కడి నుంచి సృష్టి మొదలైంది, ఎలా క్రమంగా సాగింది, ఎలా రూపాంతరం చెందింది, మానవుడు ఎలా ఉద్భవించాడు, ఈ మానవ జన్మ రహస్యాలు నిజంగా ఇట్స్ రియల్లీ సైంటిఫిక్ మిస్టరీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా మూర్తి గారు ఇప్పటివరకు కూడా మనకు తెలియజేశారు. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.